తడోబా నేషనల్ ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చినటువంటి పెద్ద పులి అయితే బెంగాల్ టైగర్ ప్రస్తుతం ఈ యొక్క రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అయితే సంచరిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఎంటర్ అయినటువంటి పులి గత 3 రోజుల నుంచి కూడా 3-4 రోజుల నుంచి ఈ యొక్క ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రస్తుతం రాజానగరం ఏరియా నుంచి రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి ఈ యొక్క పిడింగొయ్య ప్రాంతంలో ప్రస్తుతం మాటు వేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రధానంగా నిన్న ఏదైతే ఈ యొక్క రోడ్డు దాటుతూ కళ్యాణ మండపం ప్రాంతంలో సంచరించి రోడ్డు దాటుతూ అలాగే యువకులు వీడి తీసినటువంటి వీడియో ఆధారంగా అక్కడ నుంచి దివాన్ చెరువు మీదుగా ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ప్రస్తుతం ఈ యొక్క రాజానగరం రూరల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పసుపుపై దాడి చేసి ఈ యొక్క పిడింగొయ్యి ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి అక్కమ్మ కొండపై ప్రస్తుతం జీడిమామిడి తోటలో ఉన్నట్టుగా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అక్కడ చలపతిరావు ఏదైతే సిసిఎఫ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి ఈ యొక్క ప్రాంతంలోకి రావడం, ఆ యొక్క ప్రాంతంలోకి పైకి వెళ్ళి అధికారులు కూడా పరిశీలించినటువంటి బృందం కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే ప్రస్తుతం తిష్ట వేసినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. దీనికి దానిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు కూడా అన్ని అటవీ శాఖ అధికారులు అయితే చేస్తున్నారు. ఇప్పటికి సంబంధించిన పర్మిషన్ కూడా వచ్చినట్టుగా కూడా సిసిఎఫ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో చలపతిరావు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఈ కొండపైన ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అక్కమ్మ కొండపైన ఉన్నటువంటి పులిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా బృందం ఏదైతే ఉందో పూణే నుంచి 12 బృందాలు కూడా వస్తున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. పూణే నుంచి విశాఖ నుంచి కూడా దానికి మత్తు ఇంజెక్షన్ చేసి దాన్ని పట్టుకునేందుకు అన్ని అనుమతులు ఏదైతే ఈ యొక్క ఎన్టీఏ నేషనల్ టైగర్ అథారిటీకి సంబంధించినటువంటి పర్మిషన్ కూడా వచ్చినట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. దాన్ని బంధించి ఈరోజు సాయంత్రం కల్లా పూణే టీం అయితే వస్తుంది. దాన్ని బంధించి ఇక్కడ నుంచి తరలించి అలాగే అడవిలో వదిలేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా చలపతిరావు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో మనం చూడొచ్చు. ఇదే కొండపైన ప్రస్తుతం పులి ఉన్నట్టుగా అంచనాకు రావడం జరిగింది. పులి ప్రస్తుతం ఇదే కొండపైన తిష్ట వేసిన నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి పిడింగొయ్య ప్రాంతంలో చూసుకుంటే ఇక్కడ కొండవైపుకి వెళ్ళినట్టుగా పులి అడుగుజాడలు అయితే గుర్తించారు. పులి అడుగుజాడలు గుర్తించిన నేపథ్యంలోనే ఇక్కడ చూడొచ్చు. పులి అడుగుజాడలు గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆ కొండపైనే ఉన్నట్టుగా అలాగే దట్టమైన జీడిమామిడి తోటలు కూడా ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ పగ్ మార్క్స్ని అటవీ శాఖ అధికారులు అయితే దీన్ని సేఫ్ జోన్లో పెట్టారు. ఇక్కడ పగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ పగ్ మార్క్స్ నేరుగా ఇక్కడ ఒక కొమ్మ పెట్టినటువంటి ప్రాంతం ఒకటి, అక్కడ మరొక పగ్ మార్క్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో కూడా చూడవచ్చు. ఈ పగ్ మార్క్ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా చూస్తున్న మరొక కొమ్మ పెట్టింది. ఈ విధంగానే కొండపైకి ఇక్కడ ఎగిరైతే రఘునాథపురంలో అక్కడి నుంచి అక్కడ ఒక ఆవుపైన అయితే గాయపరిచింది. అక్కడ ఉన్నటువంటి లేగదోడిపై కూడా దాడి చేసి హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇక్కడ కూడా ఉంది. ఇక్కడగా అక్కడ కనిపిస్తున్నటువంటి కనుచూపు మేరలో అక్కడ 1, 2, 3, 4, 5 ఈ యొక్క ప్రాంతం నుంచి అక్కడ జీడిమామిడి తోట కనపడుతుంది. ఆ యొక్క ప్రాంతంలోనే ఆ కొండపైన ప్రస్తుతం పులి అక్కడ సేఫ్ జోన్ అంటే రాత్రికాల సమయంలోనే అది వేటాడుతుంది. ఆ వేటాడుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు రాత్రి ఆవుపైన ఏదైతే రఘునాథపురం ఏదైతే ప్రాంతం ఉందో ఆ యొక్క ప్రాంతంలో అక్కడ వేటాడి ప్రస్తుతం ఇప్పుడు పగల సమయం కావడంతోనే రిలాక్స్ అవుతున్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు అయితే ఇప్పుడు రావడం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే సిసిఎఫ్ అధికారి ఇప్పుడు ఇక్కడికి రావడం, అలాగే ఏపీకి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారి చలపతిరావు కూడా వచ్చారు. చలపతిరావు గారు ఇప్పుడు దీన్ని 3.5 సంవత్సరాల వయసు ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. 3.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిరుతపులి అలాగే సుమారు 200 పైనే కేజీల బరువు ఉండే అవకాశం ఉంది. మేల్ టైగర్గా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఇది అటవీ ప్రాంతం కాదు, ఈ జనవాసాలు ఎక్కువగా తిరిగే ప్రాంతం, రైతులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతం. ఈ యొక్క ప్రాంతంలో మనకి ప్రస్తుతం ఈ యొక్క రాయల్ బెంగాల్ టైగర్ అయితే తిరిగినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా దానిపై మనుషులపై 600 కిలోమీటర్ల పైనే ప్రయాణం చేసి వచ్చినటువంటి రాయల్ బెంగాల్ టైగర్ మనుషులపై ఎక్కడ కూడా దాడి చేసినట్టు కూడా చెప్పలేదు. అలాగే ఏలూరు జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా అటు నుంచి మనకి ప్రధానంగా చూసుకుంటే అక్కడ నుంచి అయితే మనకి ఇటీవల
గత శనివారం అయితే మనకి సీతానగరంలో ఉన్నటువంటి ఆ చిన్నకొండపూడి పెదకొండపూడి మీదుగా అది రావడం, అక్కడి నుంచి ప్రధానంగా గాడాల నుంచి కొంతమూరు మీదుగా ప్రయాణం చేసి ఇక్కడ రఘునాథపురం మీదుగా రావడం, అక్కడ రాత్రి దివాన్ చెరువు దగ్గర ఆ వీడియో సీసీ ఫుటేజ్లో కళ్యాణ మండపం నుంచి రోడ్డు క్రాస్ చేయడం, అటుగా ఇక్కడికి రావడం, ఒక క్యాట్ ఏదైతే ఉందో అక్కడ అటాక్ చేసి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కొండపై రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అలాగే యువకులు కూడా ఉన్నారు. ఇక్కడ ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు, ఇక్కడ అధికారులు ఏమి చెప్తున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ గ్రామంలో? మరి పులి వచ్చిందంటున్నారు, మీరు ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, అటవీ శాఖ వారు కానివ్వండి, మనకి ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ చేస్తున్నారు. ఎవరో కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని తెలియజేయడం జరిగింది. 1-2 సార్లు చెప్తున్నారు. అందులోనే మేము కూడా గ్రామస్తులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా, యువత అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మేము చెప్పడం జరిగింది. ముఖ్యంగా గ్రామస్తులు తెలియజేయడం ఏంటంటే, అపార్ట్మెంట్ వాస్తువులు కానీ, అటు సి బ్లాక్ వాస్తువులు కానీ ఎవరో కూడా పిల్లలతో పాటు చెప్తున్నారు. ఇప్పుడు పులి ఎక్కడ మాటు వేసింది, ఎక్కడ ఉందని చెప్పేసి ఉదయం అయితే కనుకండి కొండపైన ఉందన్నారు. ఫారెస్ట్ వారు ఇప్పుడే వెళ్ళి రావడం జరిగింది. అది కిందకు వచ్చి జీడిమాటు తోటలోకి వెళ్ళిందనే పరిస్థితి చెప్పారు. అది ఈ రాత్రికి కానీ పూణే వారు వస్తారని చెప్పన్నారు టీము. మ్యాక్సిమం రాత్రికి పట్టుకునే అవకాశం ఉందని వారు తెలియజేశారండి. అంటే మరి ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా మళ్ళీ తిరిగే అవకాశం ఉంది? పశువులను కూడా దాడి చేసింది అన్నారు, ఎక్కడ అటాక్ చేసింది? పశువులు అయితే రఘునాథపురం దాదాపు ఆ పరిసర ప్రాంతాల్లో ఉదయం లేకదోళ్ళని దాడి చేయడం జరిగింది. దానితో పాటు ఈ పరిసర ప్రాంతం ఇదంతా అటవీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి జీడిమ తోటలు, కొబ్బరి తోటలు, మామిడి తోటలు ఉన్న పరిసర ప్రాంతాలుగా లేఅవుట్లు, ఓపెన్ లేఅవుట్ వల్ల ఇలా రావడం జరిగింది. కొండ మీద ఉండడం వల్ల వారు కొంచెం సేఫ్టీ అని చెప్పన్నారు. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్, బొమ్మూరు శాఖ వారు తెలియజేయడం జరిగిందండి. వారితో పాటుగా మేము గ్రామస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఉదయం నుంచి పోలీస్ శాఖ వారికి, పంచాయతీ వారికి, అటవీ శాఖ వారికి మేము మా యొక్క సహకారం అందిస్తున్నాం. ఈ కొండ పేరు ఏంటి అంటారు? అక్కమ్మతల్లి కొండ. గ్రామదేవత అయినటువంటి అక్కమ్మతల్లి కొండ అండి. గ్రామాల తవ్వకాలు ఎక్కువ తవ్వినట్టున్నారు ఈ యొక్క ప్రాంతంలో? జరిగినాయండి. చెప్పండి, అంటే ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు? మీకు ఎటువంటి భయాందోళన? అంటే రైతులు ఎక్కువగా పొలాల్లోకి వెళ్తారు వ్యవసాయం పనుల నిమిత్తం, మరి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే బాగుంటుంది? ఊర్లో ప్రతి ఒక్కరు కూడా మొత్తం స్కూళ్ళు పిల్లలందరికీ కూడా సెలవులు ఇచ్చేశారు. పిల్లలు ఇంట్లో ఉండకుండా బయటకు వస్తున్నారు అన్నమాట. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఇంట్లో పెట్టి భద్రత చూసుకోవాలని చెప్పి మరి కోరుకుంటున్నాం. ఇంకా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, అంటే ఇక్కడ పులి భయంతో రైతులు కావచ్చు, గ్రామస్తులు బయటకు రావాలన్నా కూడా భయపడుతున్నారు. స్కూల్కి సెలవులు ఇచ్చారు కూడా చెప్తున్నారు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు, ఏ విధంగా భయపడుతున్నారు? ప్రజెంట్ అయితే పిల్లలందరూ కూడా సెలవు ఇవ్వడం వల్ల, స్కూల్కి సెలవు ఇవ్వడం వల్ల బయట తిరుగుతున్నారు. మేము బొమ్మూరు ఎస్ఐ గారు, బొమ్మూరు పోలీస్ శాఖ వారు మేము అందరం కూడా వెళ్ళి అందరికీ పంచాయతీ నుంచి కూడా మైక్ అనౌన్స్మెంట్ చేసి ఇంటింటికి వెళ్ళి ఏంటంటే అపార్ట్మెంట్స్ 13వ వీధి నుంచి ఇందిరమ్మ కాలనీ అటుపక్క ఏటీఎం సెంటర్ వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. వెళ్ళాం, ప్రతి ఇంటికి తిరిగి మా యూత్, శాటిలైట్ సిటీ యూత్ అంతా కూడా తిరిగి దీనికి సంబంధించిన అందరికి అప్రమత్తం చేసి వచ్చాం. అలాగే ఈరోజు సాయంత్రానికి వచ్చేటప్పటికి ఏమంటున్నారంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు సాయంత్రం పూణే టీం వస్తుంది, ఖచ్చితంగా పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అది మీకు అక్కమ్మతల్లి కొండ దగ్గర నుంచి పడమర వైపు వెళ్ళిందని చెప్పడం జరిగింది. అదండి. అంటే పులిని ఇప్పుడు సేఫ్గా పట్టుకుంటే బాగుంటుంది అంటే దాన్ని వచ్చిన దాన్ని వెళ్ళిపోద్దని కొంచెం అనుమానం కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ అటవీ శాఖ వారు చెప్పింది ఏంటంటే, కొండపైకి ఎక్కి ఇప్పుడు వాటి ఫుట్ ప్రింట్స్ అయ్యి వాళ్ళు పరిశీలించి వచ్చారు. కొండకి పడమర వైపు జీడిమామిడి తోట వైపు దిగినట్టుగా అంచనా వేసుకుని వచ్చారు ఫారెస్ట్ అధికారులు. ఇప్పుడు మార్నింగ్ ఏదైతే రఘునాథపురంలో ఆవుని అది పులి చంపి వచ్చిందో, మళ్ళీ సాయంత్రం కూడా అది ఆకలి తీరిన తర్వాత మళ్ళీ అటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని మాత్రం అటవీ శాఖ వారు నిర్ధారించారు. ఈ లోపు 4-5 గంటల ప్రాంతంలో ప్రత్యేక నిపుణులు పిలిపిస్తున్నారు. పూణే నుంచి వాటి టీం వచ్చి వాళ్ళు మత్తు ఇంజక్షన్ అది ఇస్తారని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతం అందరూ కూడా అలర్ట్గా ఉండి కొంచెం అది పురుల్ని బంధించే వరకు కూడా ఎవరో కంటి మీద నిద్ర లేకుండా ఇక్కడ ఈ విషయం ఇంతటితో ఇదైపోవాలి, ఈ పులిని బంధించాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఏ గ్రామాలు ఉన్నాయి? అంటే ఇది పిడింగో యొక్క ప్రాంతాలు అంటే ఈ పులి ఇప్పుడు అధికారులు నిర్ధారించిన దాని ప్రకారం చూస్తే పడమర వైపు దిగింది అంటున్నారు. ఇటు గౌతమి నగర్ డి బ్లాక్ అటువైపు కానీ, ఇటు అగ్రిగోల్డ్ నుంచి ఇలాగా ఈ పెట్లవాన్ చెరువు వైపు కానీ కొంచెం ఎక్కువగా వెళ్ళే అవకాశం, రాజమండ్రి రూరల్ ఏరియా అనేది అంతా ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఆ మార్నింగ్ వచ్చి ఇక్కడ సేద తీరడానికి వచ్చింది. ఇక్కడ జనాలు అలర్ట్ తోటలో అయితే జీడిమామిడి తోటలో అయితే ప్రస్తుతానికి ఉంది. ఈవినింగ్ నైట్ మాత్రం మళ్ళీ అది వచ్చిన ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది అన్నారు. కాబట్టి అది ఏ రకంగా అయితే వచ్చిందో ఇటు ఇలాగ అగ్రిగోల్డ్ వెంచర్ నుంచి ఇలాగ పిడింగొయ్య రఘునాథపురం దిశ అయితే ఇటే ఉంటుందని అనుకుంటున్నారు. అటు అంత ప్రభావం ఉండదని మేము అనుకుంటున్నాం. మరి
ఈ లోపు ప్రత్యేక నిపుణులు వచ్చి దాన్ని పట్టుకుంటేనే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది పరిస్థితి ప్రస్తుతం. ఇప్పుడు పూణే టీం అయితే ఈరోజు సాయంకాలం కల్లా చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ అక్కమ్మ కొండపైనే ప్రస్తుతం జీడిమామిడి తోట పశ్చిమ భాగాన్ని అక్కడ తిష్ట వేసినట్టుగా అధికారులు వెళ్ళడం ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించారు. అడుగుజాడల ద్వారానైతే నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రఘునాథపురంలో అటాక్ చేసిన నేపథ్యంలో మళ్ళీ కొండ దిగి మళ్ళీ సాయంకాల టైంలో మళ్ళీ ఆ యొక్క క్యాట్ ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేసినటువంటి క్యాట్ వైపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ బోన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క ప్రాంతాలు రాజమండ్రి రూరల్, రాజానగరం ఈ యొక్క ప్రాంతాలలోనే రఘునాథపురంలో అటాక్ చేసింది. అక్కడ నుంచి పిడుంగోయ, ఇక్కడ నుంచి ఇక్కడ సి బ్లాక్ కొన్ని మంది అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రాంతం కూడా కావడంతోనే అందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే స్కూల్ పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చిన నేపథ్యంలో బయట తిరగకుండా కూడా ఉండాలంటూ కూడా అధికారులు అయితే అటవీశాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. పూణే టీం వచ్చి ఆ పూణే టీం 12 బృందాలు అయితే వచ్చే అవకాశం ఉందంటున్నారో వాళ్ళ 12 మంది ఆ టీం కూడా వచ్చి దీనికి ఏదైతే సంబంధించినటువంటి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన పర్మిషన్ కూడా ఇచ్చారు అధికారులు. వచ్చి దానిని బంధించి మళ్ళీ అటవీ ఏదైతే అటవీలో వదిలేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా రైతులు, ముఖ్యంగా రైతులు కావచ్చు, బయట తిరిగేటువంటి ప్రజలు కావచ్చు, సాయంత్రం అయితే ఇటువైపు ప్రాంతాలకు ఎవరు కూడా ఈ యొక్క లేఅవుట్లు ఎక్కువగా మనం చూసాం. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మొత్తం భారీగా ఎక్కువగా తుప్పలు ఇవన్నీ పొదలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతోనే అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం అయితే మాత్రం అది మళ్ళీ తిరిగి ఆహారం తీసుకునే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ యొక్క ఏదైతే ఆ యొక్క నేషనల్ టైగర్ ఫారెస్ట్ ఏరియాలో ఏదైతే ఉందో ఆ యొక్క ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువగా పశువులపైనే దాడి చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా పశువులపైన దాడుతుంది. మనుషులపై ఎక్కడ కూడా దాడి చేసిన దాఖలే లేదు. దానికి ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ మనుషులపై దాడి చేసే క్రమంలో గుంపులుగా తిరగాలి. ఎవరు కూడా దాని హాని తలపిస్తే దానికి అది తిరిగి అటాక్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి. నేపథ్యంలోనే పలు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈరోజు సాయంకాలానికి పూణే టీం వస్తుంది. పూణే టీం వచ్చి దానిని బంధించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా అధికారులు ఏదైతే సిసిఎఫ్ ఫారెస్ట్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన మనకి అయితే చలపతిరావు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా పులిని బంధించి సురక్షితంగా మళ్ళీ అడవిలోకి విడుదల పెట్టాలని గ్రామస్తులు అయితే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మనకు ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. నల్లితో ప్రకాష్ RTV ఈ యొక్క పిడింగోయ ఈ యొక్క అంకమ్మ కొండ ప్రాంతం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.